శరీరం పెట్టి ఫలానా ఫలానా ఉందని చాలా చేదుగా ఉంటుంది. ఇప్పుడు అబ్రహాం దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాం నీకు కుమారుడు ఎదుగుతున్నా కుమారుడికి ఇస్సాకు అని పేరు పెడతామని చెప్పాడు. ఈ లోపల వాగ్దానం ఉంటుంది కదా, మరి పైకి ఉన్నారు కదా. ఈ లోపల ఎక్కడ పోయాడు? భార్య శారా ఎవరదే ఆకలితో పోయి నాకు పిలవజేయాలి. ఇప్పుడు అబ్రహాం అనాలి కదా, ఏమన్నది? అమ్మా దేవుడు మన జీవితంలో వచ్చి మన కుమారుడు ఎత్తాడు, అతనే మన వారసుడు అని అబ్రహాం అనాలి కదా. అనలేదు. దీంతో పోయాడు, ఆకలితో పోయాడు. అంటే శరీరం ఫలం అన్నమాట. ఆ ఫలం ఇప్పుడు కూడా మర్చిపోలేటువంటి గాయం ఏంటి ఫలం? చెప్పండి. ఆ ఫలం ఇప్పుడు కూడా గాయం ఏంటి ఫలం? ఇస్మాయిల్ అనగా అడిగాడు అంటాడు, శత్రువు ముస్లిము యుద్ధాలు మానవభావము తెలుసుకుంటున్నారు. ఏదో కొంత నచ్చి ఉన్నారు. మొత్తం ఏదైతే చెప్పండి. ఇస్మాయిల్ ఎక్కడికి వచ్చాడు? అబ్రహాములో వచ్చాడు. అబ్రహాముకి ఎంత ఫలం వచ్చింది కూడా మర్చిపోలేకపోవడం. కానీ శరీరంతో ఫలాన్ని ఏది గెలిస్తే అదే ఫలం. ఆత్మ సంబంధంగా చెప్తున్నావా? ఆత్మ సంబంధంగానే కోరుకుంటావు. దయోమి అనగా మధురం, చేదు. ఇప్పుడు బెత్లెహేములో ఉన్నది. బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు చేశాడు. మోయాబు చేసుకుంటే పెద్ద కూతు సంతానం. చెప్పండి. ప్రశ్న ప్రశ్న అడిగితే సంతానం ఏమవుతుంది? పెద్ద కూతు సంతానం మోయాబు చేశాడు. ఎక్కడంటే బెత్లెహేములో ఉంటారు. కానీ బెత్లెహేములో ఎందుకంటే ఇద్దరు కుమారులు తీసుకుని ఏం సాధించిందంటే ఏం సాధించలేదు. మూడు సమాలు ఇద్దరు కుమారులు మధురముగా ఉన్న జీవితం ఎలా మారింది? ఏడుగా మారింది. ఏం ప్రత్యక్షత ఎక్కడున్నారు? బెత్లెహేములో బెత్లెహేం అనగా దేవుని ప్రత్యక్షత ఆరాధపడటం. మర్చిపోకండి, ఆ శరీరంతో చేసినటువంటి ఫలాలు కూడా కనిపిస్తూనే ఉంటాయి. మీరు ఎప్పుడైతే శరీరంతో వెళ్తున్నారో అది శరీరం ప్రశ్నిస్తుంది. ప్రతి 5 ప్రపంచంలో కూడా శరీర కార్యములు చెప్పండి స్పష్టమై ఉన్నాయి. కానీ మన శరీరంతో మన ఏదో ఉన్నామో ఆత్మలో ఆత్మను అనుసరించి వెళ్ళే ఆత్మ నేను కూడా ఉన్నామా? కానీ కసి యాక్టివేట్ అవ్వకూడదు, శరీరం యాక్టివేట్ అవ్వకూడదు. శరీరం ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే లేకపోతే శరీరం యాక్టివేట్ అవుతుంది. శరీరం యాక్టివేట్ అవ్వకపోయినా సరే పరిచయం చేసేవరకు అది దేవుడికి ఇవ్వాలి, ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అది మరి ఇంకా అది ఎలా ఉంటుంది అనుకున్నారు? దాని ప్రతిఫలం వేరేగా ఉంటుంది. దేవుడు అంగీకరించారు. ఉపదేశం పొందుకుని దేవుడు అంగీకరించాలని ఇష్టపడుతున్నాడు. ఆలోచించండి, శరీరం ఎప్పుడు కూడా శరీరంతో దేవుడికి ఏది చేయకూడదు. మనకు మర్చుకోవడానికి ఎవరంటే అయ్యాను